నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. పురాణాల్లో ప్రేమకు సంకేతం రతి మన్మధులు. మన్మధుడు లోకాలన్నింటినీ మోహింపచేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మధుడినే మోహింపచేయగల శక్తి ఉన్న అతిలోక సౌందర్యవతి రతీదేవి. మరి ఈ ఇద్దరు ఎలా జన్మించారు? వారి వివాహం ఎప్పుడు జరిగింది? వసంతుడు ఎవరు? పరమశివుడు మన్మధుడిని దహించాక రతీదేవి ఏమైంది? తిరిగి మన్మధుడు ఎలా బ్రతికాడు అనే ఎన్నో ఆసక్తికర విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో విషయాలను మన ఛానల్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రతి మన్మధుల పుట్టుక, వివాహం మొదలైన విషయాలు శివపురాణంలోని రుద్ర సంహితలో వర్ణించబడ్డాయి. మన్మధుడు బ్రహ్మ మనస్సు నుండి ఉద్భవిస్తాడు. మన్మధుణ్ణి కామదేవుడు, కాముడు, మదనుడు, రతికాంతుడు, మీనకేతుడు, అనంగుడు అని కూడా పిలుస్తారు. చిలుక ఇతని వాహనం. మన్మధుడు అందమైనవాడు, యవ్వనవంతుడు, మేలిమి బంగారం వంటి మేని ఛాయ కలిగినవాడు, ముత్యాల వంటి పలువరస, తీర్చిదిద్దినటువంటి కనుబొమ్మలు, విశాలమైన వక్షస్థలం, దృఢమైన శరీరం కలవాడు. ధనస్సు ఎక్కుపెడుతున్నట్లు, రెక్కలతో ఎగురుతున్నట్లుగా ఉంటాడు. చెరుకు గడనే విల్లుగా ధరించి 5 బాణాలను సమ్మోహనాస్త్రాలుగా ప్రయోగిస్తాడు. అరవిందము, అశోకము, ఆమ్రమంజరి, నవమల్లిక, నీలోత్పలము అనేవి పంచబాణాలు. కొన్ని పురాణాలలో హరిణం, హస్తి, పతంగం, భృంగం, మీనం అని కూడా వివరించబడింది. ఈ 5 బాణాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ పంచేంద్రియాలను తృప్తిపరిచేలా ఉంటాయి. మన్మధుడు ప్రయోగించే ఈ పంచబాణాలు ద్రవణ, శోషణ, తాపన, మోహన, ఉన్మాద అనే 5 భావాలను కలుగజేస్తాయి. ఈ 5 పూల బాణాలు అకార, ఇకార, ఉకార, ఎకార, ఓకారాలు అని అథర్వవేదం చెబుతుంది. అలా బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిన మన్మధుడిని చూడగానే అక్కడి వారందరి మనసులు చెదిరిపోయాయి. అప్పుడు మన్మధుడు బ్రహ్మని చూసి నమస్కరించి, దేవా, నన్నెందుకు సృష్టించారు? నా కర్తవ్యమేమిటి? నా స్థానమేమిటి? నా భార్య ఎవరు అని అడిగాడు. బ్రహ్మగారు తేరుకొని మన్మధుడితో, నువ్వు ఈ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను సమ్మోహనులను చేస్తూ సృష్టి కార్యాన్ని నిరంతరంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. ఈ సృష్టిలో నీకు వశం కాని జీవుడు ఒక్కడూ ఉండడు. త్రిమూర్తులమైన మేము సైతం నీ బాణ ప్రయోగానికి వశం కావలసిందే అని పలికాడు. అప్పుడు దక్ష ప్రజాపతి, మరీచి మొదలైన ఋషులు మన్మధుడితో, నువ్వు పుట్టగానే మా మనస్సులను మధించావు కనుక మన్మధుడని, వివిధ రూపాలలో ఉంటావు కనుక కాముడని, లోకంలో నీతో సమమైనది లేదు కనుక మదనుడు అని పిలుస్తారు. నువ్వు సర్వవ్యాపివి, పురుష శ్రేష్ఠుడవు. ప్రథమ ప్రజాపతి అయిన దక్షుడు నీకు సరిజోడు అయిన కన్యను ఇచ్చి వివాహం చేస్తాడు అని చెప్పారు. బ్రహ్మదేవుడు తనతో సహా అందరినీ మోహింపజేయగల శక్తిని మన్మధుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలి అనుకున్నాడు మన్మధుడు. వెంటనే అక్కడే ఉన్న బ్రహ్మమానస పుత్రిక అయిన సంధ్య, మరీచి, దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుడి మీద కూడా తన పూల బాణాలను ప్రయోగించాడు. అందరి మనస్సులు అల్లకల్లోలం అయ్యాయి. ఎంతో కఠోరమైన ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారంతా తమకలా కామవికారం కలగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడ పరమశివుడు ప్రత్యక్షమై ఆ వికారానికి కారణం మన్మధుడు అని తెలుసుకొని కోపాన్ని వహించాడు. శివుని కోపాన్ని తట్టుకోలేక మన్మధుడు తన మాయని తొలగించాడు. ఇంతలో బ్రహ్మ వాస్తవ స్థితికొచ్చి తనను సైతం వికారానికి గురిచేసిన మన్మధుడు శివుడి 3వ కంటి అగ్నిజ్వాలలకు అంతమవుతాడు అని శపించాడు. ఆ తర్వాత శివుడు, బ్రహ్మ, ఇతర దేవతలంతా ఎవరి పనులలో వారు నిమగ్నమయ్యారు. శివుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని పూర్తిగా గ్రహించిన మన్మధుడు మెల్లగా బ్రహ్మ దగ్గరికొచ్చి, మీరిచ్చిన వరాన్ని నేను పరీక్షించాను, అంతేకాని నా వైపు నుండి మరే తప్పు జరగలేదు. ముక్కంటి కోపాగ్నికి నేను దగ్ధమయ్యేలా మీరు నన్ను శపించడం సమంజసమా అని మన్మధుడు బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మ మన్మధుడికి ధైర్యం చెబుతూ, దైవ ప్రేరణతోనే ఇలా జరిగింది. భవిష్యత్తులో శివుడి 3వ కంటి అగ్నిజ్వాలల్లో నీవు దగ్ధం కావటంలో లోక కళ్యాణ కారకమైన కుమార జననం అనే ఒక దివ్య సంఘటన ఇమిడి ఉంది. శివుడి కోపాగ్నికి నీవు దగ్ధమైనా ఆ తర్వాత మళ్ళీ నీవు శరీరాన్ని పొందుతావు. నీకు మేలే జరుగుతుంది అని బ్రహ్మదేవుడు మన్మధుడిని అనునయించాడు. తర్వాత బ్రహ్మ, ప్రజాపతులు, మునులు, మన్మధుడు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. మరో గాథ ప్రకారం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు కుమారుడు మన్మధుడు. పూర్వం ఒకసారి శ్రీమన్నారాయణుడు సంతానం కోసం శివుడిని ప్రార్థించాడు. శివుడి అనుగ్రహం వల్ల విష్ణుమూర్తికి మన్మధుడు కుమారుడిగా జన్మించాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసింది.
విష్ణుమూర్తి కేవలం తన భర్త అయిన శివుణ్ణే ప్రార్థించి తనను విస్మరించడంతో కోపగించిన పార్వతీదేవి శివుడి వరం వల్ల విష్ణువుకు జన్మించినవాడు శివుని వల్లనే భస్మమైపోవుగాక అని శపించింది. ఈ విషయం విష్ణువుకు తెలిసి పార్వతీదేవిని ప్రార్థించాడు. ప్రసన్నురాలైన పార్వతీదేవి శాపాన్ని ఉపసంహరించడం సాధ్యం కాదు అని చెప్పి భస్మమైన మన్మధుడు తిరిగి జీవించేటట్లు వరం ప్రసాదించింది. ఒకరోజు దక్ష ప్రజాపతి మన్మధుడి దగ్గరకొచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరాడు. ఆమె పేరు రతీదేవి అని, సర్వలోక సౌందర్యవతి అని, రూపంలోనే కాక సద్గుణాలలో కూడా ఈమెకు ఎవరూ సాటిరారు. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉండి పతివ్రత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి రతీదేవికి మన్మధుడికి దక్ష ప్రజాపతి వివాహం చేశాడు. మన్మధుడు అతిలోక సౌందర్యవతి అయిన తన భార్య రతీదేవిని చూసి అనురాగం నిండిన మనస్సు కలవాడయ్యాడు. ఆ క్షణంలో మన్మధుడి బాణాలు మన్మధుడినే కొట్టాయి. మదనుడు సైతం మోహానికి గురయ్యాడు. బంగారు వన్నె శరీరంతో, లేడి కళ్ళ వంటి కళ్లతో ఓరచూపులు చూస్తూ ఉన్న రతీదేవి తన భర్తకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. మన్మధుడు ఆ మోహ విభ్రాంతిలో ఆమె కనుబొమ్మలను చూసి, ఇదేమిటి, బ్రహ్మదేవుడు నా ధనస్సును లాక్కొని ఈమె కనుబొమ్మల స్థానాల్లో ఉంచాడా అని అనుకున్నాడు. ఆమె చూపులను చూసి తన బాణాల కన్నా ఆమె చూపులే వేగవంతంగా ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడు. ఆమె పౌర్ణమి నాటి చంద్రుని పోలి ఉంది. చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖాన్ని చూసి ఏది చంద్రబింబమో ఏది రతీదేవి ముఖమో తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు. ఇలా ఆ రతీదేవి సౌందర్యం మన్మధుడిని సైతం నిశ్చేష్టుణ్ణి చేసింది. మన్మధుడు రతీదేవితో వివాహానంతరం అలా ఆనంద సాగరంలో మునిగి తేలసాగాడు. రతి కూడా భర్తకు తగ్గ ఇల్లాలుగా నడుచుకుంటూ ఆనందాన్ని అనుభవించసాగింది. దక్ష ప్రజాపతి తన కుమార్తె అల్లుడు ఆనందంగా ఉండడంతో ఎంతో ఆనందించాడు. ఒక యోగి ఆత్మవిద్యను తన హృదయంలో ధరించిన విధంగా రతీదేవిని మన్మధుడు తన హృదయంలో నిలుపుకొని ప్రకాశిస్తూ పరవశించసాగాడు. ఇదిలా ఉండగా తారకాసురుడు ఇంద్రుణ్ణి, సకల లోకాలను, సమస్త దేవతలను బాధించసాగాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవరూ వధించలేరని, బ్రహ్మచారిగా తపస్సు చేసుకుంటున్న శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి పార్వతీదేవి వివాహం చేసుకుంటే వారి పుత్రుడు తారకాసురుడిని వధిస్తాడు అని బ్రహ్మదేవతలకు సలహా ఇస్తాడు. ఇంద్రాది దేవతలంతా తారకాసుర సంహారం కోసం ప్రణాళిక రచించి అందులో భాగంగా శివునికి పార్వతీపై అనురాగం కలగడం కోసం మన్మధుడి సహాయాన్ని కోరి వర్తమానం పంపారు. మన్మధుడు రతీ సమేతుడై ఇంద్రుడి దగ్గరకు వచ్చి తనకు వర్తమానం పంపడానికి గల కారణం ఏంటి అని అడిగాడు. దానికి ఇంద్రుడు దేవతలందరికీ వచ్చిన ఆపద నుండి గట్టెక్కించు అని తారకాసుర వృత్తాంతాన్ని, శివుడి తపస్సును, పార్వతి సేవలను గురించి చెప్పి ఎలా అయినా శంకరుడికి పార్వతి మీద ప్రేమ పుట్టేటట్లు చేసి కార్యాన్ని సఫలం చేయాల్సిందిగా వేడుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుని నిశ్వాసం నుండి వసంతుడు పుట్టాడు. వసంతుడు చంద్రుని వంటి ముఖం కలిగినవాడు, సర్వాంగ సుందరుడు, శ్యామవర్ణం కలవాడు. వసంతుడు పుట్టగానే సరోవరాలన్నీ పద్మాలతో శోభించాయి. సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి. సుందరాంగుడైన వసంతుడిని చూసి బ్రహ్మ మన్మధుడితో, మన్మథ, నీతో సమానుడైన ఇతడు నీకు అనుకూలంగా సహచరుడిగా ఉండి నీకు అన్ని కార్యాలను నెరవేర్చగలడు. మలయ పవనుడు ఈ వసంతుడికి సహాయకుడిగా ఉంటాడు. 64 కళలు నీకు సహాయంగా ఉంటాయి. వీరందరి సహకారంతో నేను చెప్పిన గొప్ప కార్యాన్ని మహోత్సాహంతో పూర్తి చేయి అన్నాడు. ఇంద్రుడు పలుకులు విన్న మదనుడు దానికి అంగీకరించి అక్కడున్న వారందరికీ నమస్కరించి శివుడు తపస్సు చేసుకునే స్థలానికి బయలుదేరాడు. మన్మధుడి ప్రభావం వలన అక్కడికి ముందుగా వసంతం ప్రవేశించింది. ఈ అకాల వసంతాన్ని చూసి శివుడు ఆశ్చర్యపోయి తిరిగి సమాధి నిష్టలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మన్మధుడు అరవిందము, అశోకము అనే 2 పుష్ప బాణాలను ప్రయోగించాడు. కానీ అవి శివుని దృష్టి మరల్చలేక విఫలమయ్యాయి. అప్పుడు మోహాన్ని పుట్టించే చూతం అనే బాణాన్ని ధనస్సుకు సంధించి శంకరునిపై ప్రయోగించాడు. ఇంతలో అతిలోక సౌందర్యవతి అయిన గిరిజాదేవి పూజా ద్రవ్యాలతో శంకరుణ్ణి సమీపించింది. ఆ అలికిడికి శంకరుడు కన్నులు తెరిచాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మన్మధుడు అరవిందం అనే పుష్పబాణాన్ని ప్రయోగించాడు. గిరిజాదేవి సమర్పించిన పద్మమాలను శంకరుడు అందుకున్నాడు. అదే అదునుగా భావించి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు మన్మధుడు. దాంతో శంకరుడు ఒక్క క్షణం పార్వతి పట్ల ప్రేమ, అనురాగ భావనలకు లోనయ్యాడు. వెంటనే ఇంద్రియాలను బలవంతంగా అణుచుకొని చుట్టూ పరికించి చూడగా మన్మధుడు కనిపించాడు. దాంతో కోపించిన పరమేశ్వరుడు కనుబొమ్మలు ముడిచి లోకాలన్నీ హాహాకారాలు చేస్తూ ఉండగా 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. అప్పుడు దేవతలందరూ దుఃఖించారు. భస్మమైన తన భర్త బూడిద కుప్పను చూసి రతీదేవి ఎంతో దుఃఖించి దేవతలను నిందిస్తుంది.
ఆమె దుఃఖము చూసేవారికి కూడా దుఃఖం కలిగించింది. భవిష్య జ్ఞానం కల ఇంద్రుడు రతీదేవితో, సాధ్వి, నీకు సుఖం కలుగుతుంది. దేవకార్యానికే నీ భర్త ప్రాణత్యాగం చేశాడు. శోకించకు. భస్మాన్ని జాగ్రత్తగా దాచి ఉంచు. శంకరుడు నీ భర్తను తిరిగి బతికించగలడు అని చెప్పాడు. తరువాత శంకరుడితో, పరమేశ్వర, కాముడు ఈ పని చేయడంలో అతని స్వార్థం ఏమీ లేదు. తారకాసురుని సంహారం కోసం దేవతలే అతనితో ఈ కార్యం చేయించారు. కాముడు నశిస్తే ఇక నుండి సృష్టి కార్యం ఎలా కొనసాగుతుంది అని అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు రతీదేవిని దేవతలను ఉద్దేశించి, మన్మథుడు రాబోయే ద్వాపర యుగంలో రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు. ఆ బాలుడు పుట్టగానే సముద్రంలో పారవేసి మరణించాడు అనే భ్రమతో తన నగరానికి వెళ్తాడు. నువ్వు అంతవరకు ఆ నగరంలో ఉండు. ప్రద్యుమ్నుడు శంబరుణ్ణి వధించి నిన్ను వివాహం చేసుకుంటాడు. అంతవరకు కాముడు శరీరం లేనివాడే ఉంటాడు. త్వరలోనే మన్మథుడు తిరిగి బ్రతుకుతాడు. అతడు నా మారగణాలలో ఒక గణంగా ఉంటాడు అని చెప్తాడు. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మొదలైన దేవతలు అక్కడికి వచ్చి తమ ప్రయోజనం కోసం శరీరాన్ని కోల్పోయిన మన్మథుడి భార్య అయిన రతీదేవిని ఎన్నో విధాలుగా ఊరడించి, శివుని కంటి మంటలో దహించబడినా నీకు మాత్రం ఇంతకు ముందులాగానే కనిపిస్తాడు అని వరమిస్తారు. కొంతకాలానికి పార్వతీదేవి తీవ్ర తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీదేవిని సర్వదేవతల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంటాడు. ఈ శుభ సమయం ఎప్పుడొస్తుందా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రతీదేవి శంకరుణ్ణి సమీపించి, దీనవత్సల, పార్వతీదేవిని వివాహమాడి ఎంతో సౌభాగ్యం పొందావు. ఈ మహోత్సవంలో అందరూ ఆనందంగా ఉన్నారు. భర్త లేని నేను మాత్రం తీవ్ర దుఃఖంలో ఉన్నాను. ఈ శుభ సమయంలో నా భర్తను తిరిగి బ్రతికించి నన్ను కూడా సౌభాగ్యవతిని చేయి. నా భర్త జీవించాక పార్వతితో నే వివాహం, సంసార జీవితం పరిపూర్ణమవుతుంది అని వేడుకుంది. దుమ్ము ధూళితో నిండిన శరీరం, కాంతి లేని ముఖం, అశ్రుపూరిత నయనాలతో శోకదేవతలా ఉన్న రతీదేవి నాథ నాథ అని రోధిస్తూ తన భర్త చితాభస్మాన్ని మృత్యుంజయుడైన శంకరుని ముందు ఉంచింది. రతీదేవి శోకాన్ని చూసి లక్ష్మీ, సరస్వతి మొదలైన దేవతలంతా శోకించి మన్మథుణ్ణి బ్రతికించి రతీదేవి దుఃఖాన్ని తొలగించాల్సిందిగా శివుణ్ణి వేడుకున్నారు. వెంటనే కరుణా సముద్రుడైన శంకరుడు తన కృపామృత దృష్టిని చితాభస్మంపై ప్రసరింపచేయగానే మునుపటి వేషంతో ధనుర్బాణాలను ధరించి అత్యంత సుందరుడైన మన్మథుడు సాక్షాత్కరించాడు. రతీ మన్మథులిద్దరూ చేతులు జోడించి శివుడికి నమస్కరించి స్తుతించి శాశ్వతమైన శివభక్తిని వరంగా కోరగా శంకరుడు వరమిచ్చాడు. రతీ మన్మథులు ఎంతో సంతోషించి వైకుంఠానికి చేరుకున్నారు. తపస్సు భంగం చేశాడు అని కోపగించిన పరమశివుడు మన్మథుణ్ణి మూడో కన్ను తెరిచి భస్మం చేసిన ప్రదేశం గురించిన వివరాలు కాళికా పురాణంలో ఉన్నాయి. అసోంలోని గౌహతికి సమీపంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద అనే దీవిలోని శివాలయం ఉన్న ప్రాంతమే ఆ ప్రాంతమని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి భస్మాచల్ అనే పేరు వచ్చింది. మన్మథుడికి ప్రత్యేకించి ఆలయాలేవి లేకపోవచ్చు, కానీ భార్య రతీదేవితో కలిసి మన్మథుడు చేసే ప్రేమ ప్రయాణం అనేక ప్రాచీన ఆలయాల గోడలపై చిత్రాలుగా కనిపిస్తుంది. మన్మథుని పేరుతో ఎన్నో పర్వదినాలు కూడా మన గ్రంథాల్లో కనిపిస్తాయి. పురాణాల ప్రకారం వసంత పంచమి అంటే మాఘమాసంలోని శుక్లపక్షంలోని పంచమి రోజునే రతీ మన్మథులు భూమిపైకి వస్తారు. అప్పుడే వసంతకాలం కూడా వచ్చింది. వీళ్ళు భూమిపైకి రాగానే అన్ని పశు పక్షాదులతో పాటు మనుషుల్లో కూడా ప్రేమభావం వ్యాపించింది. కొన్ని ప్రదేశాలలో రతీ మన్మథులను పూజిస్తారు. ఫాల్గుణ కృష్ణ తదియ రోజున కామ మహోత్సవమని, చైత్రశుద్ధ త్రయోదశి రోజున మదన త్రయోదశి అని మన్మథుణ్ణి కొలుస్తారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే హోళీ అంటే కాముని పున్నమి రోజునే మన్మథుణ్ణి శివుడు దహించి వేశాడు అంటారు. అందుకు సూచనగా కొన్ని ప్రాంతాలలో మంటలు వేస్తారు. మన్మథుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కామగాయత్రి పేరుతో మంత్రం కూడా ఉంది. ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠిస్తే జీవితంలో మంచి తోడు దొరకడంతో పాటు భార్యాభర్తల బంధం కలకాలం నిలిచి ఉంటుంది అని చెప్తారు. రతీ మన్మథులు ఇద్దరూ అన్యోన్యత, అనురాగాలున్న దంపతులు. వారిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది. ఈ వీడియోలో రతీ మన్మథుల పుట్టుక, వారి వివాహం, మన్మథుడి దహనం మొదలైన విషయాలను తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.